వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఇది ఒక చిన్న పిట్ట కదండి. ఒకరోజు ఒక ఊరిలో సుశీల అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇంట్లో చాలా నిరుపేదరాలు. అయితే ఆమె నిరుపేదరాలే అయినా కూడా ఎప్పుడు కూడా అమ్మవారిని చాలా భక్తితో పూజించేది. అయితే ఆ రోజు లక్షవారం నాడు ఉదయం ఏమవుతుంది అంటే, ఒక వృద్ధ మహిళ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెడతావా అని అడిగింది. వెంటనే ఆమె తన ఇంట్లో ఉన్నటువంటి కొంచెం అన్నంలో తనకు కూడా కొంత పెడుతుంది. పెట్టిన తర్వాత ఆమె తిని ఆకలితో చక్కగా కడుపు నిండి తిని ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి సుశీల నిద్రపోయేటప్పుడు వరలక్ష్మీదేవి కల్లోకి వచ్చి, నువ్వు ధనానికి పేదరాలు అయి ఉండొచ్చు, కానీ దయకి దానగుణానికి నువ్వు చాలా గొప్పదానివి, చాలా ధనవంతురాలివి అని చెప్పి ఆమెని ఈరోజు నుంచి నీ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి, సిరి సంపదలతో నువ్వు ఎప్పుడు తొలుతూతావు అని చెప్పి ఆమె దీవించి వెళ్ళిపోతుంది. సుశీలకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నేను పెట్టింది ఒక వృద్ధురాలికి కదా, ఒక కొంచెం అన్నమే కదా పెట్టాను అని. మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి, ధనధాన్యాలు పెరుగుతాయి, సిరి సంపదలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అయితే ఇన్ని పెరిగినా కూడా ఏ రోజు కూడా సుశీల తనకి గర్వం పెంచుకోకుండా తను ఎప్పుడూ కూడా తనకు ఉన్న దాంట్లో అందరికీ కూడా సహాయం చేస్తూ వస్తుంది. అయితే ఇంతకీ ఏంటంటే, మనం దేవునికి పూజలు చేసేటప్పుడు, వరలక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మనం ఎన్ని వస్తువులు పెడుతున్నామా, ఎన్ని వంటకాలు పెడుతున్నామా అనేది కాదండి, ఎంత దయతో పెడుతున్నాము, ఎంత భక్తితో పెడుతున్నాము అనేదే మనకి ముఖ్యం. సో ఆ వరలక్ష్మీదేవి దీవెనలు మీ పైన, నా పైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 3వ వారం మరి 4వ వారం చేసుకుంటున్న అందరూ ఆడవారికి కూడా నా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.